God allowed me to enter from July 10th to 12th, and now I am in the real field doing this. So what I am requesting Prime Minister Modi ji and Foreign Minister Jai Shankar ji to stop all these games, because the family doesn't trust all the games. Abu Bakr, the Grand Mufti, he also tried and offered, another NGO offered, but not a dollar was given, only talk, only media reports. So the family is upset. The lawyer who represents Nimisha upset. The Houthis are upset because Indian government has no access. And now they trust me with my credible resources I given, who intervened, all 5 different groups, for me to be successful, for the family to trust, for Nimisha Priya to be released. Simply, Modi ji, please send a tweet. Everybody back off. Let Dr. K.A. Paul handle this. Or we support Dr. K.A. Paul's mission, whatever you want to say. Or if you don't want to say, let Foreign Minister tweet. So all these people who do not trust anybody else for simply talking for 2 years, and she's been in prison for 7 years, now we are just ready to release. Now the family and the lawyers are very upset. Please, in order for me to be successful, let me alone handle. Or if I don't get a tweet or confirmation by you, media, share this with all, either Prime Minister Modi ji or Jai Shankar ji. I will back off. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకి ఉరిశిక్ష ఖాయమైపోయింది. అయితే చివరి నిమిషంలో వాయిదా పడింది. మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక మా ప్రయత్నాలు మేము చేశాము, ఇక ఆ కుటుంబం ఎవరైతే ఈ నిమిష ప్రియ అతన్ని మత్తుమంది ఇచ్చి ఆయన చావుకి కారణమైందో మాధవ్ వాహిద్ అనే అతని కుటుంబం క్షమిస్తే తప్ప ఇక ఎవరు ఏమి చేసేది లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు ఫైనల్గా చెప్పిన మాట. అయితే ఇప్పుడు 16వ తేదీన ఉరిశిక్ష పడాల్సి ఉంది. చర్చలు జరుపుతున్నారు. బ్లడ్ మనీ నేనైతే మొదటిసారి విన్నాను ఈ కేసు విషయంలో అనేది, ఇట్లా కూడా ఉంటుందా అని. అంటే ఉరిశిక్ష అంతా ఇదైన తర్వాత ఇప్పుడు ఆమెని రక్షించడానికి మరి కొన్ని ఎన్జిఓలు వీళ్ళు కలిసి కొంత డబ్బు దాదాపు 8 నుంచి 9 కోట్లు సేకరించారని చెప్పి దాన్ని, అంటే చావుకు సంబంధించిన విషయం కాబట్టి బ్లడ్ మనీ అని చెప్పి దానికి ఒక పేరు ఉంది. ఆ మనీ బాధిత కుటుంబం ఎవరైతే ఈమె చంపిందో, ఈమె చేసిన పని వల్ల అతను చనిపోయాడో వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం, వాళ్ళు అంగీకరిస్తే అది. కానీ వాళ్ళు అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అయితే మరి మన కేఏ పాల్ గారు ఇప్పుడు నేను మాట్లాడాను, వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మరి ఆయన మాట్లాడడం వల్లే ఈ వాయిదా కూడా పడినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. మన తెలుగు మీడియా వాళ్ళు కూడా న్యూస్ ఛానల్స్లో లైవ్గా తీసుకుని మాట్లాడారు. ఆల్రెడీ ఇప్పుడు ఆయన యమన్ దేశంలోనే ఉన్నారు. ఆ కుటుంబంతో ఆయన కమ్యూనికేట్ చేస్తున్నారు ఆయనకు ఉన్న సోర్సెస్ ద్వారా. నిజంగా కేఏ పాల్ గారు ఈ విషయంలో ఆయన చేయగల సమర్థుడే. ఎందుకంటే మరి ఆయన అక్కడ అమెరికాలో పెద్ద ఎవాంజలిస్టుగా, గొప్ప ఎవాంజలిస్టుగా, ప్రపంచం అంతా పీస్ మేకర్గా ఆయన తనకి ఆ చరిత్ర ఉంది కాబట్టి, ఆ నెట్వర్క్ ఉంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యంగా మన తెలుగు రాజకీయాల్లోకి వచ్చి ఇట్లా బదనాం అయిపోయాడు. కానీ ఆయన స్థాయిని అందుకోగలిగే వాళ్ళు ఆయన ఇటు రాజకీయాల వైపు రాకుండా ఉంటే, కేఏ పాల్ గారు అమెరికాలోనే ఉంటూ అదే మత బోధనలు చేస్తూ ఉండుంటే అసలు ఆయన అపాయింట్మెంట్ దొరకటం కొన్ని దేశాల ప్రధానమంత్రులకి, అధ్యక్షులకు కూడా చాలా కష్టమయ్యాయి. అది వాస్తవం. నాకు కొంత అవగాహన ఉన్నది ఆయన యొక్క పని కానీ, ఆయన ఉన్న నెట్వర్క్, ఆయన చేసిన అంతా కూడా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రజాశాంతి మరి రాజకీయాల్లోకి రావాలని ఆయనకి ఎందుకు బుద్ధి పుట్టిందో కానీ, మొత్తం మీద ఆయన్ని ఒక కమెడియన్గా చేశారు ఇక్కడ పాలిటిక్స్లో. ఆయన చేసుకున్న కొంత స్వయంకృత అపరాధం ఇవన్నీ సెకండ్ పెడితే, ఇప్పుడు మొత్తం మీద ఈ నిమిష ప్రియ కేరళకు చెందిన ఈ నర్సు ఎవరైతే అక్కడ యమన్ దేశంలో
మరి అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉండి ఆ దేశస్థుడితో క్లినిక్ స్టార్ట్ చేసింది జాయింట్ వెంచర్గా. అక్కడ ఏదైనా మెడికల్ ఇది కానీ ఏదైనా వ్యాపారం చేయాలంటే ఆ దేశస్థులు ఒకరు భాగస్వామిగా ఉండాలట, అది రూల్. అట్లా ఆమె మరి ఆ మెడికల్ విభాగానికి చెందినాం కాబట్టి అక్కడ ఆ దేశస్తుని అబ్దుల్ వహీద్ అనే అతన్ని పార్ట్నర్గా, బిజినెస్ పార్ట్నర్గా తీసుకొని చేస్తే కొద్ది కాలం అయిన తర్వాత మరి భర్తను తన బిడ్డను ముందుగా కేరళకి పంపించేసింది. పంపించిన తర్వాత అతను ఈమె పైన పూర్తి ఆధిపత్యం తీసుకున్నట్టుగా ఏమో చెప్తా ఉంది. ఈమెను పూర్తిగా అంటే డబ్బులు లాగేసుకొని పాస్పోర్ట్ లాగేసుకోవడంతో అతని నుంచి తిరిగి పాస్పోర్ట్ తీసుకోవడం కోసం ఒకరోజు ఇతనికి మత్తు మందు ఇస్తే ఆ డోసు ఎక్కువయ్యి అతను చనిపోయినట్టుగా ఆమె తరపు లాయర్ వాదనలు చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా చూస్తే మరి ఆయన మృతదేహం అక్కడ ఏదో వాటర్ ట్యాంక్లో దొరకడం, అతన్ని ముక్కలు ముక్కలుగా ఇచ్చేసినట్టుగా కూడా ఆమె కుటుంబ సభ్యులు, అతని కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళ సోదరుడు అబ్దుల్ వహీద్ వాదిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మొత్తం మీద అంటే ఏంటి అసలు కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఒక దశలో చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కేఏ పాల్ గారు మాట్లాడి ఆ కుటుంబాన్ని ఒప్పించి ఈ బ్లడ్ మనీ ఏదైతే ఈమె తరపున కొన్ని ఎన్జిఓలు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కొంత సేకరించారో, అంటే ఇప్పుడు చనిపోయిన ఆయన ఎలాగో చనిపోయాడు కాబట్టి ఈమె బతికుంది, ఈమె ప్రాణాన్ని క్షమించి వదిలివేయమని అందుకు గాను ఆ చనిపోయిన అతని కుటుంబ సభ్యులు అంగీకరించి దానికి నష్టపరిహారంగా ఈ డబ్బు వాళ్ళకి అందజేయటం అనేది బ్లడ్ మనీ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే అక్కడ కుటుంబ సభ్యులు నిజంగా అదేదో యాదృచ్ఛికంగానో ఏమో పొరపాటు లేకుండా ఏదో గ్రహపాటులో జరిగిపోయిన హత్యగా వాళ్ళు భావిస్తున్నారా అనేది ప్రశ్న. కానీ అంతర్జాతీయ మీడియా ముఖ్యంగా బీబీసీ సంస్థ వాళ్ళ సోదరుణ్ణి కలవడం కలిసి సమాచారం అడిగేటప్పుడు అతను చెప్పినటువంటి సమాచారం ఏంటంటే నిజంగా ఆమెని ఒక బాధితురాలుగా ఇప్పుడు మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. అది కాదు వాస్తవం. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అతను పెళ్లి చేసుకుంది ఆమె మా అన్నయ్యని చేసుకుని ఇట్లా ఆయన్ని చంపేసింది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మాకు వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకు అవసరం లేదు, ఆయన ఆత్మకి శాంతి కలగాలి, అది శిక్ష గాడ్ కా కానూన్, దేవుడి ఆజ్ఞ ప్రకారం శిక్ష పడితేనే అప్పుడు న్యాయం జరిగినట్టుగా మేము భావిస్తామంటూ ఆయన చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూస్తుంటే అంత తేలిగ్గా వాళ్ళు డబ్బుకి ఆశపడి నిజంగా క్షమించి మత పెద్దలు కేఏ పాల్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ నిజంగా ఆ మరణ శిక్షని తప్పించగలిగితే కేఏ పాల్ గారు నిజంగా మరొకసారి ఆయనకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎప్పుడు చెప్తుంటారు, ఏ యుద్ధం జరిగినా అప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశానని చెప్పేవాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ను హమాస్ మధ్య యుద్ధం ఆపడంలో తన పాత్ర కూడా ఉందని చెప్పారు. మరి ట్రంప్ని గెలిపించడంలో కూడా తన పాత్ర, అటువంటి అంతర్జాతీయంగా ఏది ఉన్నా కూడా కేఏ పాల్ గారు ఆ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోకుండా వదలలేదు. కానీ మనం అట్లా విని ఇక్కడ పొలిటికల్గా ఆయన ఒక బఫూన్గా ఒక కమెడియన్గా పోర్ట్రే చేశారు. కాబట్టి ఆయన అట్లా చెప్తా ఉంటే నేను ఎట్లా చెబుతులే ఇంకొక మెంటల్గా ఏదో అయింది అన్నట్టుగా కూడా అయింది. కానీ ఇప్పుడు నిజంగా చూస్తూ ఉంటే యమన్ దేశం వెళ్ళి అక్కడ ఆయన చాకచక్యంగా మరి చేస్తున్నటువంటి ఈ నిమిషప్రియ విషయంలో ఆయన స్పందించి చొరవ తీసుకొని నిజంగా ఆయన చెప్తున్న వెర్షన్ వింటే కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ డబ్బులు పోగు చేసాము అది ఇది అంటున్నారు, నేను ఒక అకౌంట్ పంపిస్తాను వేయమనండి చూద్దాము, ఎందుకు ఒట్టి మాటలు చెప్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే మరి ఆ బ్లడ్ మనీ ఏదైతే కలెక్ట్ చేశారో అది నిజం కాదు అన్నట్టుగా మరి కేఏ పాల్ గారి మాటల్లో అది వినపడింది. మరి వాస్తవంగా ఇప్పుడు ఫైనల్గా ఏంటి ఆమెను రక్షించడానికి ఉన్న అవకాశం ఏంటి? నిజంగా ఎవరు ప్రభుత్వాల వల్ల అవుతుందా? ప్రభుత్వాల చేతిలో ఏమీ లేదు. ఈ మత పెద్దలు కేఏ పాల్ లాంటి వాళ్ళు ఆ కుటుంబ సభ్యుల్ని ముఖ్యంగా వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఈ నిమిషప్రియ చంపిందో, అదే చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుందో అతని కుటుంబ సభ్యుల్లో అందరూ సరే క్షమిస్తున్నాంలే ఆమె అని చెప్పి వాళ్ళు అంటే తప్ప అక్కడ ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ ఇంకా అసలు ఎవరు దేవుడు కూడా కాపాడే
ఆ అవకాశం లేదనేది తెలుస్తున్నటువంటి సమాచారం. ఆ కుటుంబ సభ్యులే వాళ్ళు మరి నిజంగా ఈ 8-10 కోట్లకి అంటే అప్పుడు వాళ్ళు మా అన్నయ్యని దారుణంగా తను చంపింది అనేటువంటి ఇదిలోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంత డబ్బు చూపినా కూడా ఆశ చూపినా వాళ్ళు అనేది ప్రశ్న. అలా ఒప్పించగలుగుతారా నిజంగా మానవీయ కోణంలో ఏమన్నా? సరే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఒక బెడ్ ఉంది, 2 బెడ్లు ఉన్నట్టున్నారు, ఇక అల్లా దయతో క్షమించండి అని ఏమన్నా మా కేఏ పాల్ లాంటి వారు నిజంగా మరి అంత గొప్పగా కన్విన్స్ చేసి ఏమైనా కాపాడగలిగితే నిజంగా కేఏ పాల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆయన యొక్క ఆ క్రెడిట్ నిజంగా ప్రపంచం ఆయన్ని అప్రిషియేట్ చేస్తుందనటంలో సందేహమే లేదు. మరి ఏం జరగబోతుంది అనేది అయితే చాలా ఇదిగా ఉంది. ఇది కేవలం పోస్ట్పోన్ ఉరిశిక్ష వాయిదా పడింది తప్ప అది రద్దు కాలేదు. రద్దు అవుతుందా లేదా? రద్దు అవ్వడానికి ఏకైక అవకాశం అతని కుటుంబ సభ్యులు క్షమించి వదిలిపెడితే తప్ప ఆడ యమన్ ప్రభుత్వం కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇంకా ఎవరు ప్రపంచంలో అమెరికా కానీ ఎవ్వరు ఏమి చేయడానికి లేదు. పూర్తిగా వాళ్ళ విల్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఇది మీద డిపెండ్ అయి ఉంది. మరి ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. కేఏ పాల్ గారు నిజంగా మరి ఆయన యొక్క ఇదిని ఉపయోగించి ఆ కుటుంబాన్ని కన్విన్స్ చేసి ఎవరైతే నిమిషప్రియ అతన్ని చంపినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆ కుటుంబాన్ని మరి వాళ్ళ నుంచి సరే క్షమించామనే ఇది చెప్పిస్తే వాళ్ళు క్షమిస్తే ఏం బ్రతికిపోయినట్లే, లేకపోతే ఉరిశిక్ష పడడం ఖాయం అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి కేఏ పాల్ గారు ఎంతవరకు చేయగలుగుతారు ఏంటనేది. మరి ఇది జరగకూడదా అంటే నేనైతే మరి ఇటు ఇక జరిగిపోయింది, ఆమె అక్కడ కలిసి చేశారు, మరి అతను పాస్పోర్ట్ లైంగిక వేధించడం అని చెప్తా ఉంది. మరి మామూలుగా కనీసం అంటే ఉరిశిక్ష కాకుండా ఆ శిక్షని వేరే అంటే జీవిత ఖైదుగా అంటే 7 సంవత్సరాలు ఉంటుంది కదా, అట్లా మార్చి ఆ పనిష్మెంట్ ఇచ్చన్నా వదిలిపెడితే కనీసం 7 సంవత్సరాల తర్వాత అయినా తను తిరిగి వచ్చి తన బిడ్డలకి తల్లిగా మరి తన ఇది ఉండే అవకాశం ఉంటుంది అనేది నా భావన. మరి మన చేతుల్లో అయితే ఏమీ లేదు, కేఏ పాల్ గారి చేతుల్లోనే అంతా ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం చేతుల్లో అంటే వాళ్ళ ప్రయత్నాల్లోనే ఉంది. వాళ్ళ మనసు ఎట్లా మారుతుందా అనేది ప్రశ్న. అంటే ఎవరిది యమన్ దేశస్థుడైనటువంటి అబ్దుల్ తాహిద్ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మనసు.